aspirants, welcome to Shivareddy Logics. I am Kasturi. ఈ సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాము. అది కూడా రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన హిస్టరీ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి నేను మీకు ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో ఇందులో ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్ హిస్టరీ అండి అన్ని కవర్ అవుతాయి. సో ప్రీవియస్గా మీకు ఏవైతే హిస్టరీ నుండి క్వశ్చన్స్ వచ్చాయో సో వాటి నుండి మనం ఫ్యూ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ సెషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క సెషన్స్ని ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఎందుకంటే రాబోయే అతిపెద్ద నోటిఫికేషన్ మనకి రైల్వే ఎగ్జామ్స్ అనేది, సో బెటర్ మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే, దెన్ నౌ లెట్ మీ బిగిన్ ద సెషన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏంటంటే మహాత్మా గాంధీ గారు ప్రారంభించిన ఈ సాల్ట్ మార్చ్ ఏదైతే ఉందో, ఓకే, సో అది సబర్మతి నుండి దండి వరకు, అవునా? అది మరి దండి అనేది గుజరాత్లోని ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. నవ్సారి, సూరత్, పోర్బందర్ ఆర్ కచ్. సో మనం బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ నేను ఇక్కడ ఫ్యూ డీటెయిల్స్ ఇస్తాను మీకు, ఒకవేళ ఎందుకంటే కొందరికి ఐడియా లేకపోయి ఉండొచ్చు ఈ సాల్ట్ మార్చ్ అంటే ఏంటి, ఆల్ దీస్. ఓకేనా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నౌ. సాల్ట్ మార్చ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ as సాల్ట్ సత్యాగ్రహ, అవునా అండి? దెన్ ఈ సాల్ట్ సత్యాగ్రహ ఎందుకోసం మనకి, దాట్ ఈస్ ఆల్ అబౌట్ అన్ఫేర్ సాల్ట్ ట్యాక్సెస్. ఎస్, ఈ అన్ఫేర్ సాల్ట్ ట్యాక్సెస్ బ్రిటిష్ ఇంప్లిమెంట్ చేసింది. సో దానికి అగనెస్ట్గా వెళ్తూ, ఓకేనా, సో ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా వాళ్ళు పెంచడం, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా సాల్ట్ ట్యాక్సెస్ చేయడం, ఇదంతా లైక్ దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు దట్ మీన్స్ ద మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. ఎందుకోసం సాల్ట్ మార్చ్ మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేశారు అంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. అండ్ ఈ సాల్ట్ మార్చ్ అనేది మనకి సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు, ఓకే, ఎన్ని డేస్ ఈ యొక్క పర్టిక్యులర్ వెయిట్ ఏ మినిట్, ఎస్, సో మనకి ఎన్ని డేస్ ఈ యొక్క పర్టిక్యులర్ సాల్ట్ మార్చ్ అనేది కండక్ట్ చేశారు అంటే ఇది 24 days పట్టింది. ఎన్ని రోజులు అండి? 24 రోజులు ఈ సాల్ట్ మార్చ్, సాల్ట్ సత్యాగ్రహ అనే దాన్ని నిర్వహించారు మహాత్మా గాంధీ గారు. ఎక్కడి నుండి? సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు, ఓకేనా. అండ్ ఎప్పుడు అంటే మనకిది 1930లో, ఎప్పుడండి? 1930లో. మరి 24 days అన్నాను కదా, ఒకసారి ఇక్కడ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 12th March నుండి ఎప్పటి వరకు అంటే మనకి 6th April వరకు అండి. ఎప్పుడు? 1930లో 12 March నుండి 6 April వరకు 24 రోజులుగా ఈ సాల్ట్ మార్చ్, సాల్ట్ సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, రీజన్ ఏంటి అంటే మనకి దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు అన్ఫేర్ సాల్ట్ ట్యాక్సెస్ వల్ల, ఓకేనా. ఇప్పుడు మనం ఆన్సర్కి వెళ్దాం. క్లియర్ కదా మీకు? సాల్ట్ సత్యాగ్రహ ఎందుకోసం నిర్వహించారు, ఎన్ని రోజుల పాటు నిర్వహించారు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళారు అనేది, ఓకేనా. సబర్మతి నుండి దండి వరకు. మరి ఈ దండి మనకి గుజరాత్లోని ఏ డిస్ట్రిక్ట్లో అంటే నవ్సారి డిస్ట్రిక్ట్లో అండి దండి అనేది లొకేట్ అయింది, ఓకేనా. సో సబర్మతి నుండి దండి వరకు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ రాజతరంగిణి? రాజతరంగిణి యొక్క రచయిత ఎవరు? చంద్ బర్దాయి, కాళిదాస, జయదేవ, కల్హానా. అసలు ఈ ఎప్పుడు కానీ ఇలా బుక్స్ ఏవైనా వస్తున్నాయి మీకు, ఎదర్ కరెంట్ అఫైర్ అయినా కూడా, లేదంటే ఇలా హిస్టరీ పార్ట్ ఎక్కడైనా మీరు బుక్స్ అనే కాన్సెప్ట్ చూస్తే ఫస్ట్ బుక్ యొక్క డిస్క్రిప్షన్ చూడండి. అంటే మనకి ఆ బుక్లో వేటి గురించి ఉన్నాయి, దాని యొక్క ఆథర్ ఎవరు అనేది. ఇక్కడ క్వశ్చన్ మీకు ఆథర్ గురించే కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ చూసుకుంటే ఈ రాజతరంగిణి అనే బుక్ ఏదైతే ఉందో ఇది 12th centuryకి సంబంధించిన కాశ్మీరీ కింగ్, ఈ యొక్క కాశ్మీరీ హిస్టోరియన్ ఈ యొక్క బుక్ని రచించారండి. 12th centuryకి సంబంధించిన హిస్టోరియన్ అనమాట. సో దీంట్లో ఎస్పెషల్గా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఏంటండి, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్గా కింగ్స్ ఆఫ్ కాశ్మీర్ అండి, ఏంటది, కింగ్స్ ఆఫ్ కాశ్మీర్. సో వీళ్ళ గురించి ఈ రాజతరంగిణి బుక్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి. అండ్ ఈ రాజతరంగిణి బుక్ మరి ఎవరు రచించారు అంటే కాశ్మీరీ హిస్టోరియన్ కల్హానా గారు రచించడం జరిగింది. రాజతరంగిణి యొక్క రచయిత ఎవరు? మనకి కల్హానా గారు. క్లియర్ ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ కూడా. సో ఇలా మీకు క్వశ్చన్స్ ఒకటే కాకుండా జస్ట్ ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్, అంటే మీరు క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్స్ నేర్చుకునే విధంగా నేను మీకు క్లాసెస్లో మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్? ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఎవరు?
ఆత్మారాం పాండురంగ, స్వామి వివేకానంద, రాజారాం మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి. మీరు ఇక్కడ హిస్టరీలో చూసుకుంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఈ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళండి. సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అండి. ఏంటవి? సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. జస్ట్ గో త్రూ ద కాన్సెప్ట్, ఎందుకంటే దీంట్లోని ఇలా ఈ యొక్క లైక్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఇక్కడ మనకి ప్రార్థన సమాజం ఉంది. సో అదే విధంగా మనకి డిఫరెంట్ ఏరియా, లైక్ ఈ పర్టికులర్ ఏరియా నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ప్రార్థన సమాజ్ అడిగారు. ఒకవేళ బ్రహ్మ సమాజ్ కానీ, ఆర్య సమాజ్ కానీ, సో వీటిపైన కూడా ప్రీవియస్గా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయండి. సో జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఓవర్ ద ఏరియాస్ ఆల్సో. ఓకేనా? మనకి ఆర్య సమాజ్ ఎవరు లైక్ ఎవరు ఫామ్ చేశారు, బ్రహ్మ సమాజ్ ఎవరు ఫామ్ చేశారు అంటే ఆర్య సమాజ్ వచ్చేసి మనకి స్వామి దయానంద సరస్వతి గారు ఫామ్ చేశారు. బ్రహ్మ సమాజ్ ఎవరు అంటే రాజారాం మోహన్ రాయ్ గారు అండి. అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి స్వామి వివేకానంద గారు ఫామ్ చేసిన సోషియో రిలీజియస్ రిఫార్మ్ ఏంటి అనేది. ఓకే, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి ఇంకా మిగిలింది ఏంటండి? ఎవరు? ఆత్మారాం పాండురంగ, రైట్? దట్ ఈస్ ఆప్షన్ ఏ. ప్రార్థన సమాజ్ని స్థాపించింది మనకి ఆత్మారాం పాండురంగ గారు. అండ్ ఆల్సో మనకి ఎప్పుడు ఈ ప్రార్థన సమాజ్ అనేది స్టార్ట్ చేశారు అంటే దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1867 అండి. ఎక్కడ? బాంబేలో 1867లో ప్రార్థన సమాజ్ని స్థాపించారు. ఎవరు? ఆత్మారాం పాండురంగ గారు. ఓకే, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మనకి 1867 31 మార్చిన ఈ యొక్క ప్రార్థన సమాజ్ని బాంబేలో ఫామ్ చేయడం జరిగింది. ఓకే, సో నేను ఇందాక చెప్పాను కదా, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, ఇలా మీకు సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ నుండి హిస్టరీ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ ఫోకస్ ఆన్ ద ఏరియాస్. నెక్స్ట్, హూ సెడ్ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షిల్ హ్యావ్ ఇట్? స్వేచ్ఛ నా జన్మ హక్కు మరియు నేను దానిని పొందుతాను అని ఎవరు చెప్పారు? భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బాల్ గంగాధర్ తిలక్, గోపాల్ కృష్ణ గోఖలే. మనకి హిస్టరీలో ఎస్పెషల్గా ఈ రైల్వే ఎగ్జామ్స్ అయినా మీకు సెంట్రల్ ఎగ్జామ్స్లో మేజర్గా స్లోగన్స్ అండి, స్లోగన్స్ పైన క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే స్లోగన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ స్లోగన్ని ఎవరు ఇవ్వడం జరిగింది, బై హూమ్. ఓకే, సో ఈ ఏరియాస్ చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో అయితే ఈ ఏరియా నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం అదే అండి. మీకు రైల్వే ఎగ్జామ్స్లో సేమ్ క్వశ్చన్ రావచ్చు, ఇదే క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో రావచ్చు, లేదంటే ఆ పర్టిక్యులర్ ఏరియా నుండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ దేనికి ఇంటర్లింక్గా? ఏ ఏరియా నుండి? స్లోగన్స్ అనే కాన్సెప్ట్ నుండి. సో ఆ కాన్సెప్ట్ నుండి అదర్ క్వశ్చన్ కూడా రావచ్చు అనమాట. సో అట్లీస్ట్ మీకు ఏరియాస్ ఏవి ఫోకస్ చేయాలి, ఏ పాయింట్స్ పైన, ఏ కాన్సెప్ట్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మీరు ఇలా క్లాసెస్ వింటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుందండి. ఓకేనా? సో మరి ఇక్కడ ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అనేది మనకు ఈ స్లోగన్ ఇచ్చింది ఎవరు అంటే తిలక్ గారు అండి, బాల్ గంగాధర్ తిలక్ గారు. మరి ఇక్కడ మనం తిలక్ గారి గురించి కొన్ని పాయింట్స్ చూసుకుందామండి. బాల్ గంగాధర్ తిలక్ గారికి ఆల్సో ఫేమస్లీ నోన్ యాజ్ లోకమాన్య. ఏమంటారండి? లోకమాన్య. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను, స్లోగన్స్తో పాటు టైటిల్స్ ఏవైతే ఉంటాయో ఫేమస్ ఎమినెంట్ పర్సనాలిటీస్కి, సో టైటిల్స్ని బేస్ చేసుకొని కూడా మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకేనా? లోకమాన్య తిలక్ అని కూడా అంటారు. అండ్ ఆల్సో బాల్ గంగాధర్ తిలక్ గారు మనకి హోమ్ రూల్ లీగ్ని ఫామ్ చేశారండి. ఇప్పుడు 1916లో హోమ్ రూల్ లీగ్ మూమెంట్ని బాల్ గంగాధర్ తిలక్ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ హోమ్ రూల్ లీగ్ మూమెంట్లో ఇంకొక పర్సన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆ పర్సన్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వన్ ఆఫ్ ద పర్సన్ హోమ్ రూల్ లీగ్ మూమెంట్లో లైక్ స్పెసిఫిక్గా స్టార్ట్ చేసింది బాల్ గంగాధర్ తిలక్ గారు. అండ్ ఇక్కడ సెకండ్ పర్సన్ కూడా ఉంటారు. ఆ పర్సన్ ఎవరు అనేది మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా? సో అర్థమైంది కదా, స్లోగన్, ఆ పర్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కదా అండి ప్రతి ఒక్కరికి? లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏంటది? జలియన్ వాలాబాగ్ మాస్కరే అనేది టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ వైస్రాయ్. ఏ వైస్రాయ్ ఉన్నప్పుడు, ఎవరి యొక్క పీరియడ్లో మనకి ఈ జలియన్ వాలాబాగ్ అనేది జరిగింది, ఈ మరణకాండ ఎప్పుడు జరిగింది అని క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఏ వైస్రాయ్ హయాంలో జరిగింది అని. లార్డ్ ఇర్విన్, లార్డ్ చెమ్స్ఫర్డ్, లార్డ్ డలౌజీ ఆర్ లార్డ్ రిప్పన్. వన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, మీరు హిస్టరీలో ఒకసారి మీరు ఫ్రీ టైంలో ఏం చేయండి అంటే ఒక టేబులర్ కాలంలో ఓకే వైస్రాయ్స్ని అండ్ వాళ్ళ యొక్క పీరియడ్ అండి. ఓకే, మేక్ ఏ నోట్స్.
అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నర్ జనరల్స్. ఓకేనా? సో ఈ ఏరియాస్ నుండి తప్పకుండా మీకు క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి మీకు వచ్చే రైల్వే ఎగ్జామినేషన్లో, హిస్టరీ నుండి. వైస్ రాయ్స్ ఇంకా గవర్నర్ జనరల్. సో ఫోకస్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ కూడా మీకు అదే వైస్ రాయ్కి సంబంధించి. ఓకేనా? జలియన్ వాలాబాగ్ మాస్కర్ మనకి ఎవరి హయాంలో జరిగింది అంటే, ఫస్ట్ అసలు ఈ జలియన్ వాలాబాగ్ మరణకాండ దేనికి సంబంధించింది అంటే, ఇది మనకి 1919 13 ఏప్రిల్న ఈ యొక్క మరణకాండ అనేది ప్లేస్ చేసుకుందండి. ఓకే, ఇది ఎక్కడ ప్లేస్ చేసింది మనకి ఈ యొక్క ఇన్సిడెంట్ అంటే అమృత్సర్. ఓకే, పంజాబ్లోని అమృత్సర్లో ఈ యొక్క ఇన్సిడెంట్ ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్గా ఇక్కడ ఒక ఇద్దరు పర్సన్స్ అరెస్ట్ అవ్వడం వల్ల, ఓకే, సైఫుద్దీన్ కిచ్లు గారు ఇంకా సత్యపాల్ గారు అరెస్ట్ అయ్యారు. సో ఆ అరెస్ట్కి ప్రొటెస్ట్ విధంగా అగెన్స్ట్ దట్ అది కూడా ఏంటంటే జనాలు ఒక చోట గ్యాదర్ అవ్వడం జరిగింది. సో ఈవెన్ ఆ యొక్క స్పెసిఫిక్ డే రోజు బైసాఖి ఫెస్టివల్ అని అంటారు కదండి. సో ఆ రోజు బైసాఖి ఫెస్టివల్ కూడా, అంటే కొందరు అనార్మ్డ్ ఇండియన్స్, ఓకే, వాళ్ళు ఏంటంటే జనరల్గా అక్కడ గ్యాదరింగ్స్కి వెళ్ళారు. కానీ ఇక్కడికి జనరల్ ఓ డయర్, బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జనరల్ డయర్ గారు దీంట్లోకి ఎంటర్ అయ్యి ఫైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఎంతోమంది అమాయకులైన భారతీయులు చాలామంది చనిపోవడం జరిగింది. ఓకే, ఈ యొక్క ఇన్సిడెంట్లో. సో ఈవెన్ ఇది ఒక బ్లాక్ ఇన్సిడెంట్ అని కూడా అనుకోవచ్చు మనకి ఇండియాకి జలియన్ వాలాబాగ్ మాస్కర్ అనేది. ఎందుకంటే నంబర్ ఆఫ్ డెత్స్ కూడా ప్రాపర్గా లేవు యాక్చువల్గా హిస్టరీ ప్రకారం చూసుకున్నా. అంటే కొన్ని పేపర్ స్టేట్మెంట్స్లో ఒక విధంగా అలా ఇవ్వడం జరిగింది. బట్ మెనీ నంబర్ ఆఫ్ ఇండియన్స్ అనేవారు ఈ అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్లో లైవ్స్ అనేవి కోల్పోవడం జరిగింది. సో అది మనకి జలియన్ వాలాబాగ్ అనమాట. సో ఇది మనకి ఎప్పుడు జరిగిందండి? 1919లో ప్లేస్ చేసుకుంది. సో మీరు ఇక్కడ వైస్ రాయ్స్ అండ్ వాళ్ళ యొక్క పీరియడ్ గుర్తుంటే మీరు ఇక్కడ 1919లో ఎవరు వ్యవహరించారు వైస్ రాయ్గా అని తెలిస్తే ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు మీకు. అవునా? ఇన్సిడెంట్ ఇంకా వైస్ రాయ్ పీరియడ్ తెలియాలి. సో ఇక్కడ మనకి లార్డ్ చెమ్స్ఫర్డ్ గారు జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ప్లేస్ చేసుకున్నప్పుడు వాయిస్ రాయ్గా వ్యవహరించడం జరిగింది. ఓకేనా? ఆప్షన్ బి అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సో ఇందాక డిస్కస్ చేసాము జలియన్ వాలాబాగ్ మాస్కర్ మనకి ఏ రోజున జరిగింది అంటే దట్ ఈజ్ ఆన్ 13th ఏప్రిల్ 1919 మనకి ఎక్కడ అండి? అమృత్సర్, పంజాబ్లోని అమృత్సర్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇందాక డిస్కస్ చేసాం కాన్సెప్ట్. ఐ థింక్ సో మీకు క్లియర్ అనుకుంటాను. బట్ ఇలా చూసారు కదా జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకే క్వశ్చన్ పేపర్లో 2 విధాలుగా క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మీకు జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఐడియా ఉంటే 2 క్వశ్చన్స్ ఈజీగా మీరు ఆ ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తారు. ఓకేనా? హూ ఫాట్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అగెన్స్ట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ? ప్లాసీ యుద్ధంలో ఎవరు పోరాడారు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా? అల్వర్దీ ఖాన్, టిపు సుల్తాన్, సిరాజుద్దౌలా, మీర్ జఫర్. సో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీతో పాటుగా మీరు చూసుకోవాల్సింది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండి. ఓకే, సో ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి చూద్దాం. జస్ట్ ఇది నేను మీకు రివిజన్ పర్పస్లో, అంటే మీరు చదివేటప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన అదర్ బ్యాటిల్ కూడా చెప్పాను ఇక్కడ. బట్ నౌ మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇక్కడ? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి. సో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు ప్లేస్ చేసుకుంది అంటే 1757లో ప్లేస్ చేసుకుందండి. అండ్ ఇక్కడ ప్లాసే అన్నారు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసే. ఆ ప్లాసే అనే నేమ్ ఏంటంటే, ఈ ప్లాసే అనేది ఒక రీజియన్ అండి. ఎక్కడ అంటే మనకి వెస్ట్ బెంగాల్లోని ప్లాసే రీజియన్. ఓకే, సో ఇక్కడ ఆ యొక్క బ్యాటిల్ జరిగింది కాబట్టి దానికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసే అని నేమ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఆ యొక్క ఇన్సిడెంట్ ప్లేస్ చేసుకుంది బ్యాటిల్ మనకి యుద్ధం అనేది? ప్లాసే యుద్ధం 1757వ సంవత్సరంలో ప్లేస్ చేసుకుంది. ఓకేనా? నెక్స్ట్, అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఏ ఇయర్లో ప్లేస్ చేసింది అని. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగెనెస్ట్గా ఎవరు ఫైట్ చేశారు అంటే ఇక్కడ మీకు ఈజీగా ఒక ఐడియా ఉండాలి. ఏంటి ఇది? ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ ఎవరిది? ఓకే, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ సమ్ ఆఫ్ ద పర్సన్. కానీ ఈ బ్యాటిల్లో విన్ అయింది ఈస్ట్ ఇండియా కంపెనీ అండి, బ్రిటిషర్స్. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే మనకి చూసుకోండి రాబర్ట్ క్లైవ్ గారు. ఎవరు? రాబర్ట్ క్లైవ్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్గా వ్యవహరించారు. సో తను వర్సెస్ ఇక్కడ మనకి సిరాజుద్దౌలా గారు, ఆప్షన్ సి. ఓకే, సిరాజుద్దౌలా గారు ఈ యొక్క బ్యాటిల్లో ఫైట్ చేయడం జరిగింది. దీంట్లో విన్ అయింది రాబర్ట్ క్లైవ్ గారు. అదే మనకు ఆ పర్సన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వ్యక్తి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. అది ఎప్పుడు ప్లేస్ చేసుకుందండి? దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1757. ప్లాసీ రీజియన్ అది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. అందుకోసమే ఆ యుద్ధానికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని నేమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్,
Which of the following Viceroy of India did take the initiative to create the elected local government bodies? Lord Reading, Lord Wavell, Lord Irwin, Lord Ripon. సో ఇక్కడ చూసుకోండి మీరు, మనకి 1882వ సంవత్సరంలో ఈ ఎలక్టెడ్ లోకల్ గవర్నమెంట్ బాడీస్ అనే ఇనిషియేటివ్ని లార్డ్ రిపన్ గారు తీసుకురావడం జరిగింది. ఎవరండి? లార్డ్ రిపన్ గారు. ఏ ఇయర్లో? 1882వ సంవత్సరంలో లోకల్ గవర్నమెంట్ బాడీస్ని, ఎస్పెషల్గా ఈ మున్సిపాలిటీస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు లోకల్ గవర్నమెంట్ బాడీస్ అండి. ఓకే, సో ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మనకి ఎవరు అంటే లార్డ్ రిపన్ గారు. ఓకే, నెక్స్ట్, who formed the Indian National Congress? One of the most important concept మీకు హిస్టరీలో INC. ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్ పైన డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి మీకు. అదే భారత జాతీయ కాంగ్రెస్ అన్నమాట. ఎవరు స్థాపించారు అనేది క్వశ్చన్. దాదాబాయి నౌరోజీ, ఏవో హ్యూమ్, ఫెరోజ్ షా మెహతా, WC బెనర్జీ. సో మనకి INC అనేది ఎప్పుడు ఫామ్ అయిందండి? దట్ ఈజ్ ఇన్ ద ఇయర్ 1885. 1885న 28 డిసెంబర్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో ఇది 72 డెలిగేట్స్తో ఏంటండి INC ఫామ్ అయినప్పుడు 72 డెలిగేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, దాట్ ఈజ్ ఎట్ బాంబే అండి. మరి బాంబేలో ఎక్కడ అంటే మనకి ఎట్ గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్లో ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకేనా, అండ్ దీంట్లో ఇప్పుడు ఇది మనకేంటి 1885లో ఫామ్ అయింది అన్నాం. 1885లో ఎస్టాబ్లిష్ అయింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బాంబేలో విత్ 72 డెలిగేట్స్. ఫస్ట్ సెషన్ కండక్ట్ చేశారు. బట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది డిఫరెన్షియేషన్, ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువగా ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఆప్షన్ B అండ్ Dలో, లైక్ ఏవో హ్యూమ్ ఇంకా WC బెనర్జీ నేమ్స్ దగ్గర. యాక్చువల్గా WC బెనర్జీ గారు ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ INC అండి. ఏంటి? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్. కానీ ఏవో హ్యూమ్ గారు ఎవరైతే ఉన్నారో సో హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆర్ యూ క్లియర్ నా? సో ఇక్కడ మీ ఆన్సర్ ఏమవుతుంది? ఏవో హ్యూమ్. ఓకేనా, INC ఫామ్ చేసిన పర్సన్ ఎవరు? ఏవో హ్యూమ్. అది ఒకవేళ క్వశ్చన్ మీకు INC యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే WC బెనర్జీ గారు. ఓకే, ఉమేష్ చంద్ర బెనర్జీ. I think you were clear with the concept of Indian National Congress, right? Then let me move to the next question. Which session of the Congress gave a call to the attainment of Swaraj? ఈ స్వరాజ్ సాధించాలని పిలుపునిచ్చింది ఏ కాంగ్రెస్ సెషన్లో? 1904, 1902, 1906, 1909. సో మనకి ఇక్కడ ఆప్షన్ C అండి. స్వరాజ్ అనేది 1906 INC సెషన్లో, అది కూడా మనకి ఎక్కడ అంటే కాల్కట్టా సెషన్లో ఈ స్వరాజ్ అటైన్మెంట్ కాల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎవరి లీడర్షిప్ ఉంది అప్పుడు? ఈ 1906లో కాల్కట్టా సెషన్లో కాంగ్రెస్కి ఎవరి లీడర్షిప్ ఉంది అంటే దాట్ ఈస్ రిలేటెడ్ టు లీడర్షిప్ అండర్ దాదాబాయి నౌరోజీ గారండి. అండ్ వన్ మోర్ థింగ్ చెప్తాను, ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది INC సెషన్స్ చూసుకోండి. ఆ సెషన్స్లో ఇచ్చిన కాల్ ఏదైతే ఉంటుందో దట్ మీన్స్ ఏదైతే మెయిన్ మోటో ఉంటుందో ఆ మోటో, అండ్ ఆల్సో ఎవరు లీడర్గా వ్యవహరిస్తున్నారు, దట్ మీన్స్ ఎవరు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నారు ఆ పర్టిక్యులర్ సెషన్కి అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, INC సెషన్స్ అంటే ఇయర్స్ అనమాట. ఇప్పుడు 1906వ సెషన్లో ఏంటంటే కాంగ్రెస్ అప్పుడు ఆ సెషన్లో INC సెషన్లో స్వరాజ్ అనే మోటోని ఇచ్చారు, లైక్ దట్ ఆ కాల్ని అటెండ్ చేశారు. అండ్ ఎవరి లీడర్షిప్లో అంటే దాదాబాయి నౌరోజీ గారి యొక్క లీడర్షిప్లో. ఓకేనా, నెక్స్ట్, the communal electorate system in India was first introduced by Wavell Plan 1945, Cripps Mission 1942, Rowlatt Act of 1919, Morley-Minto reforms of 1909. అండ్ వన్ థింగ్, ఇక్కడ నేను మీకు ఆప్షన్స్ మెన్షన్ చేశాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్కి ఇక్కడ మీకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. సో జనరల్గా నార్మల్ ఆప్షన్స్ ఇచ్చే కంటే మీకు యూజ్ అయ్యే కొన్ని ఆప్షన్స్ ఇస్తే అట్లీస్ట్ మీరు ఇక్కడ కాన్సెప్ట్స్ కవర్ చేస్తారన్న ఉద్దేశంతో వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ ద్వారా వెళ్ళండి. నెక్స్ట్ ఏవైనా అప్కమింగ్ క్లాసెస్ ఉంటే నేను ఆ కాన్సెప్ట్స్ పైన మళ్ళీ సపరేట్గా క్వశ్చన్స్ ఇస్తాను. లైక్ ఎగ్జాంపుల్ క్రిప్స్ మిషన్ 1942, సో దానికి సంబంధించిన ఒక 2 or 3 క్వశ్చన్స్, వావెల్ ప్లాన్కి సంబంధించిన ఫ్యూ క్వశ్చన్స్, సో ఆ విధంగా అనమాట. ఓకేనా, నా ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి మనకి,
కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అండి. ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మనకి బై మార్లే మింటో రిఫార్మ్స్ ఆఫ్ 1909. ఈ మార్లే మింటో రిఫార్మ్స్ 1909ని ఇండియా కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 అని కూడా పిలుస్తారండి. అండ్ ఇక్కడ మనకి మార్లే ఎవరైతే ఉన్నారో తను సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండి. ఓకే, అండ్ మింటో దట్ ఈస్ వైస్రాయ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఓకే, సో ఇక్కడ ఈ కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అంటే ఏంటి? అవునా, మీకు ఇది డౌట్ వచ్చి ఉండొచ్చు. కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అంటే సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిం కమ్యూనిటీ అండి. ఓకే, సో సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ ఫర్ ముస్లిమ్స్ అనమాట. ఈవెన్ ముస్లిమ్స్ మాత్రమే అక్కడ ఎలక్ట్ చేయడానికి ఆప్షన్ ఉండే విధంగా సపరేట్గా ఎలక్టరల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దట్ మీన్స్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్. ఓకే, కమ్యూనల్ అన్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లైక్ కమ్యూనిటీ అంటే ఇంటర్లింక్ చేసుకోండి, ఈజీగా గుర్తుండే విధంగా చెప్తున్నాను. ఒక సపరేట్ ముస్లిం కమ్యూనిటీ ఎలక్టరల్ని లైక్ సృష్టించే విధంగా ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్ని మార్లే మింటో రిఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మార్లే ఎవరు, మింటో ఎవరు? మరి ఎందుకంటే ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 పాస్ అయినప్పుడు మనం చూసుకుంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్గా మార్లే గారు వ్యవహరించారు, వైస్రాయ్గా మింటో గారు ఉన్నారు. ఓకే, అందుకే దానికి ఈవెన్ ఫేమస్గా మార్లే మింటో రిఫార్మ్స్ ఆఫ్ 1909 అని కూడా పిలుస్తుంటారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఇలా సపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది మార్లే మింటో రిఫార్మ్స్ అండి. నెక్స్ట్, Mahatma Gandhi presided over the Indian National Congress session at which? Okay, at where? That means location అడిగారు ఇక్కడ. సో బెలగం, కరాచీ, కాన్పూర్, మద్రాస్. మనకి మహాత్మా గాంధీ గారు 1924లో ఒక సెషన్కి, ఓకే, మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్గా వ్యవహరించింది ఒకే ఒక సెషన్ అండి, ఓన్లీ వన్ సెషన్. ఆ సెషన్ అది కూడా ఎప్పుడు మనకి 1924లో. సో ఈవెన్ ఈ యొక్క పర్టికులర్ ఐఎన్సీ సెషన్ ఏదైతే ఉందో, ఓకే, అది ఒకేసారి గాంధీ గారు ప్రిసైడ్ చేశారు. అండ్ ఈవెన్ అది కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్కి అడ్రస్ చేసిందనమాట. సో ఆ సెషన్ ఎక్కడ అంటే మనకి బెల్గాం సెషన్ అండి. ఓకేనా, ఏ సెషన్ అది? బెల్గాం సెషన్కి మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్గా ఐఎన్సీకి వ్యవహరించడం జరిగింది. ఓకే, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1924. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. చాలాసార్లు చాలా సెంట్రల్ ఎగ్జామ్స్లో, స్టేట్ ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో అండ్ ఈవెన్ స్టేట్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. మహాత్మా గాంధీ గారు అటెండ్ అయిన ఒకే ఒక్క సెషన్, లైక్ అటెండ్ అవ్వడం అంటే దట్ ఈస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసిన ఒకే ఒక్క సెషన్ ఏది అంటే బెలగాం సెషన్ అండి. ఓకేనా, నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్. ఏ సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చింది? 1940, 1946, 1943, 1941. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మీరు హిస్టరీ చదివేటప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్. క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఒక ప్రాపర్ ఆర్డర్ అండి. సో ఈ ప్రాపర్ ఆర్డర్లో మీరు హిస్టరీ గనక చదివితే క్వశ్చన్ మీకు ఇంటర్లింక్గా ఇచ్చినా లేదంటే కొంచెం కష్టంగా స్టేట్మెంట్ వైజ్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా, కొన్నిసార్లు క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అడుగుతుంటారు. ఓకే, సో అలాంటప్పుడు మీకు ఇక్కడ క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఇయర్స్ గుర్తుండాలి. ఏ ఇయర్లో ఏ ఈవెంట్ ప్లేస్ చేసుకుంది. ఇప్పుడు జలియన్ వాలాబాగ్ గురించి చెప్పాను, ఎప్పుడు మనకు అది 1919లో జరిగింది అని. సో అలా మనకి ఏంటంటే కొన్ని ఇయర్స్ని ఎప్పుడు కానీ క్రొనాలజీ బేస్డ్గానే మీకు హిస్టరీ అనేది చదవాలి. అప్పుడు మాత్రమే మీకు ఈజీ అవుతుంది హిస్టరీ చదివేటప్పుడు. సో ఇలా ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. ఇలా నేను క్లాసెస్లో వీలైనంత వరకు ఎక్కడ పాసిబుల్ అవుతే అక్కడ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కొన్ని టిప్స్ అనేవి. సో మీరు క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, సో నా ఇక్కడ క్యాబినెట్ మిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1946 అండి. ఎందుకోసము? ఇండియాకి పవర్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. అవునా, టు ట్రాన్స్ఫర్ ద పవర్స్ టు ఇండియా. సో అంటే ప్రీవియస్గా ఎవరి దగ్గర ఉండే? బ్రిటిషర్స్ దగ్గర. అవునా, బ్రిటిష్ గవర్నమెంట్. సో ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ఇండియాకి ఇవ్వడానికి ఈ క్యాబినెట్ మిషన్ ఇండియాకి 1946లో రావడం జరిగింది. నెక్స్ట్, జాతక టేల్స్ ఆర్ రిలేటెడ్ టు సిక్కిజం, హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. ఈ జాతక టేల్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ వర్ రిలేటెడ్ టు బుద్ధిజం అండి. ఏన్షియంట్ హిస్టరీలో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఓకే, జైనిజం అండ్ ఆల్సో బుద్ధిజం అండ్ ఈవెన్ రిలేటెడ్ టు వేదిక్ ఏజ్ అండి. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ
ఈ ఏరియాస్ నుండి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు రైల్వే ఎగ్జామ్స్లో. సో బెటర్ ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. సో ఇక్కడ కాన్సెప్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, జాతక టేల్స్. ఈ జాతక కథలు బుద్ధిజంకి రిలేటెడ్గా. దీంట్లో మరి ఏముంటాయి అంటే ప్రీవియస్ బర్త్స్, ఓకేనా, ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ, గౌతమ బుద్ధుడి యొక్క ప్రీవియస్ బర్త్స్, ఐదర్ హ్యూమన్ బీయింగ్గా అయినా యానిమల్గా అయినా. సో ఎలాంటి యొక్క జన్మకు సంబంధించిన బర్త్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ జాతక టేల్స్లో పొందుపరిచారనమాట. సో ఇది మనకి జాతక టేల్స్ అనేది బుద్ధిజంకి రిలేటెడ్ అండి. ఓకే, నెక్స్ట్, లార్డ్ మహావీరాస్ ఒరిజినల్ నేమ్ ఈస్. మహావీరుని అసలు పేరేంటి? ఆనంద, సరిపుత్ర, వర్ధమాన, సిద్ధార్థ. సిద్ధార్థ ఎవరి నేమ్ అండి? బుద్ధుడిది. సిద్ధార్థ్ గౌతమ. ఓకే, ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లార్డ్ మహావీర యొక్క ఒరిజినల్ నేమ్ వర్ధమాన. వర్ధమాన మహావీర. మనకి జైనిజం అనే కాన్సెప్ట్లో 24 తీర్థాంకరాస్ ఉంటారండి. సో ఆ 24th తీర్థాంకరని వర్ధమాన మహావీరుడు. ఇక్కడ 24 తీర్థాంకరాస్ యొక్క సింబల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇఫ్ పాసిబుల్ నేను ఏదైనా అప్కమింగ్ క్లాస్లో మీకు అది డిస్ప్లే చేస్తాను, 24 సింబల్స్. ఓకే, ఆ 24 తీర్థాంకరాస్ ఎవరు, వాళ్ళ సింబల్స్ ఏంటి అనేది. లేదంటే ఒకసారి మీరు క్లాస్ అయిన తర్వాత గో త్రూ ద కాన్సెప్ట్ ఆఫ్ 24, ఓకే, 24 తీర్థాంకరులు అండ్ వాళ్ళ యొక్క సింబల్స్ ఏంటి. ఓకేనా, 24 తీర్థాంకర వచ్చేసి లార్డ్ మహావీర, అదే మనకి వర్ధమాన మహావీరుడు. ఓకే, ఇది జైనిజంకి సంబంధించిన కాన్సెప్ట్ అండి. నెక్స్ట్, విచ్ ఎమినెంట్ పర్సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బర్దోలి. ఓకే, మనకి బర్దోలి సత్యాగ్రహ అనే కాన్సెప్ట్ ఐడియా ఉందా మీకు? సో ఇఫ్ నాట్, నో ఇష్యూస్. ఓకే, ఐ డిస్కస్. సో ఈ బర్దోలి సత్యాగ్రహకి సంబంధించిన పర్సన్ ఎమినెంట్ పర్సన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, అరబిందో ఘోష్, మహావీర్, గురునానక్. సో ఇక్కడ చూసుకోండి మీరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క పర్టిక్యులర్ బర్దోలి సత్యాగ్రహతో అనుబంధం ఉన్న వ్యక్తి అండి, ప్రముఖ వ్యక్తి అనమాట. యాక్చువల్గా బర్దోలి సత్యాగ్రహం మనకి గుజరాత్లో ప్లేస్ చేసుకుందండి. ఎప్పుడు అంటే దట్ ఈస్ ఏ ఇయర్లో అంటే 1928లో. ఎందుకోసము? ఎందుకంటే ఇంక్రీజింగ్ ఇన్ అన్ఫేర్ ట్యాక్సెస్. ఓకే, సో అన్ఫేర్ రైజింగ్ ఇన్ ట్యాక్సెస్ అనమాట. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఫార్మర్స్ని సపోర్ట్ చేస్తూ ఈ బర్దోలి సత్యాగ్రహాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేజర్ రోల్ ప్లే చేసిన ఎమినెంట్ పర్సన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో అదే మనకి బర్దోలి సత్యాగ్రహ. ఓకే, ఏ ఇయర్లో ప్లేస్ చేసుకుంది బర్దోలి సత్యాగ్రహ అంటే 1928లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1931? 1931 ఐఎన్సీకి అధ్యక్షత వ్యవహరించింది ఎవరు? ఓకే, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నీలి సేన్ గుప్తా. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఆప్షన్ ఏ అండి, వల్లభాయ్ పటేల్ గారు 1931 ఐఎన్సీ సెషన్కి యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అది కూడా మనకి 49th ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీగా వల్లభాయ్ పటేల్ గారు వ్యవహరించారు. ఏ సెషన్కి అంటే 1931 సెషన్కి. ఎప్పుడు ఫామ్ అయింది మనకి ఐఎన్సీ? 1885. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఓవరాల్గా ఇప్పుడు 49th ప్రెసిడెంట్గా వల్లభాయ్ పటేల్ గారు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా వ్యవహరించారనమాట. ఓకేనా, నెక్స్ట్, వెన్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెల్డ్? జూన్ 1885, డిసెంబర్ 1889, డిసెంబర్ 1885, నవంబర్ 1889. ఎప్పుడంటే అది మనకి డిసెంబర్ 1885. అవునా? సో ఎక్కడ అంటే మనకి ప్లేస్ చేసుకుంది ఫస్ట్ సెషన్ ఎక్కడ అంటే ఎక్కడ ఫామ్ అయింది? ఏవో హ్యూమ్ గారు 72 డెలిగేట్స్తో ఎక్కడ అటెండ్ చేశారు? దట్ ఈస్ ఇట్, బాంబే సెషన్. ఓకే, ఏవో హ్యూమ్ గారు ఫామ్ చేశారు. డబ్ల్యూసి బెనర్జీ గారు ఈ ఫస్ట్ సెషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. ఓకే, ఉమేష్ చంద్ర బెనర్జీ గారు. అది డిసెంబర్ 1885 సంవత్సరంలో. నెక్స్ట్, who was one of the co-founder of గద్దర్ పార్టీ? గద్దర్ పార్టీ సహా వ్యవస్థాపకుల్లో ఎవరు? గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయ్ నవరోజీ, హర్దయాల్, లాలా లజపత్ రాయ్. జస్ట్ నాకు ఇది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ఇన్ ద కమెంట్ సెక్షన్, దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫర్ యూ. అండ్ ఆల్సో నేను ప్రీవియస్గా కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. సో ప్రతిదీ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? అండ్ ఆల్సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను హిస్టరీకి సంబంధించి. సో జస్ట్ ఇక్కడ నేను హిస్టరీకి సంబంధించిన ఫ్యూ కాన్సెప్ట్స్ మీరు ఏవి ఫోకస్ చేయాలి ఎక్కువగా అంటే ఏన్షియంట్ హిస్టరీలో
ఇందాక చెప్పాను బుద్ధిజం అండ్ జైనిజం, దెన్ వేదిక్ ఏజ్కి సంబంధించి, అండ్ ఆల్సో మూవింగ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించిన సెషన్స్ అండ్ వాటి యొక్క లీడర్స్ని చూసుకోండి. ఎందుకంటే ఇలా క్లాసెస్ని మీరు అటెండ్ అవుతున్నప్పుడు మీకు కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఐడియా ఓవరాల్గా మనం ఏవి డిస్కస్ చేసాము ఈ సెషన్లో, మీరు నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత వీటిని ఫోకస్ చేయాలి అనేది. ఓకేనా? అండ్ ఈవెన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ రిలేటెడ్ టు బుద్ధిజం, జైనిజం, వేదిక్ అండ్ ఐఎన్సి సెషన్, అండ్ ఆల్సో క్రొనాలజీ బేస్డ్గా. ఓకేనా? దెన్ నెక్స్ట్ మూవింగ్ టు మహాత్మా గాంధీ గారు కండక్ట్ చేసిన కొన్ని ఈవెంట్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ సాల్ట్ మార్చ్, ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమ్ టు దండి. సో ఆ విధంగా. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చూసుకోవాలి, దట్ ఈస్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అండి. ఏంటవి? సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అంటే ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఆ యొక్క పర్టిక్యులర్ అసోసియేషన్ అండ్ వాటితో పాటుగా హెడ్ ఎవరు, దట్ మీన్స్ ఎవరు ఫామ్ చేశారు, హూ ఇస్ ద ఫౌండర్. ఓకే, సో దీస్ వర్ ద ఏరియాస్. జస్ట్ ఈరోజు క్లాస్ పరంగా అయితే మీరు ఫస్ట్ వీటిని కవర్ చేయండి, ఎందుకంటే ఫర్దర్ కూడా నేను మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాను ఎనీవే. లైక్ ఇలా చాలా హిస్టరీ సెషన్స్ ఉంటాయి మనకి, బట్ ఈ యొక్క సెషన్లో మాత్రం సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఏరియాస్ని ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఐ థింక్ ఈ సెషన్ మీకు యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే క్వశ్చన్స్తో పాటుగా మీరు కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్ త్రూ క్వశ్చన్స్ అండి. ఓకే, ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం హిస్టరీ సెషన్ కండక్ట్ చేశాము. ఐ హోప్ ఆల్ యు వర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో నేను ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. విల్ బి మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.